గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి సెట్రివిక్ ఈఏఎన్ రూల్ ఆ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేశారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసరికి విబిటి వేలెన్స్ బాండ్ థియరీ. ఓకే, వేలెన్స్ బాండ్ థియరీ. In 1931, Linus Pauling was developed VBT to explain the nature of bond in coordination compounds. ఓకే, ఈ థియరీ వచ్చేసరికి 1931లో లైనస్ పౌలింగ్ అనే సైంటిస్ట్ దీన్ని డెవలప్ చేశారు నేను. ఓకే, ఫాస్టలూట్స్ తీసుకుందాం. ఇందులో ఫాస్టలూట్స్ సైలెంట్ ఫీచర్స్ ఆర్ ఫాస్టలూట్స్. ఓకే, ఫాస్టలూట్స్లో ఎం మీన్స్ మెటల్, ఎల్ మీన్స్ లైగెండ్స్. మీకు ఆల్రెడీ ఈఏఎన్లో ఎక్స్ప్లెయిన్ చేశాం. ఎల్ మీన్స్ లైగెండ్. ఈఏఎన్లో ఎస్టర్డే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఓకే, ఇది వచ్చేసరికి ఎంటీ ఆర్బిటాల్ నాన్న. ఇది వచ్చేసరికి ఫుల్ఫిల్డ్ డి ఆర్బిటాల్. ఇది ఎంటీ ఆర్బిటాల్, ఇది ఫుల్ఫిల్డ్ డి ఆర్బిటాల్స్. The empty hybrid orbital of metal, ఇది నాన్న empty hybrid orbital of metal overlap with the fulfilled d orbital of the ligand to form ligand metal coordinated bond. అనేది ఫామ్ అవుతుంది. ఓకే, in some cases the complexes empty orbital of ligand overlap with the fulfilled d orbital of the metal to form metal ligand d2 pi bond. అంటే దీనికి రివర్స్. ఇక్కడ వచ్చేసరికి ఎంటీ వచ్చేసరికి మెటల్ ఉన్నాయి, ఫుల్ఫిల్డ్ లైగెండ్స్ ఉన్నాయి. కానీ ఇన్ సమ్ కేసెస్ ఏంటంటే రివర్స్లో ఫామ్ అవుతుంది. దాన్ని d2 pi bond అంటున్నాను. The geometry of the coordination compounds and the type of hybridization of the orbitals of the central metal atom are closely relative and their relations. ఓకే, దాన్ని వచ్చేసరికి మనం ఇక్కడ డ్రా చేయాలి. కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ హైబ్రిడైజేషన్. ఓకే, నెక్స్ట్ జామెట్రీ. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్. ఓకే, కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉందనుకోండి. 1 s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతుంది కాబట్టి sp హైబ్రిడైజేషన్ వస్తుంది. జామెట్రీ వచ్చేసరికి లీనియర్ నాన్న. ఎగ్జాంపుల్ ML2. ఓకే, స్ట్రక్చర్ వచ్చేసరికి MLL. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 3 sp2 జామెట్రీ ప్లేనార్. ఓకే, ML3 ఎలా ఉంటుంది? ML3 నాన్న, ఇది ML3. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 4 sp3 టెట్రాహైడ్రల్. 4 అన్నాం నాన్న. ఇక్కడ 3p ఆర్బిటాల్ 1 s ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. ఓకే, టెట్రాహైడ్రల్. ML4 ఎగ్జాంపుల్ ML4 మీకు ఎలా ఉంటుందో తెలుసు, చాలా టైమ్స్ డ్రా చేసి చూపించాను మీకు. ఓకే, ఇది ML4. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 4 అగైన్ అంటే there are two probabilities now.
ఓకే, మనం ఇప్పుడు కైన్ పైకి వేసామనుకోండి, అది ఎడాటేలా అనేది కైన్ కింద పడితే కానీ చెప్పలేము. సో ఇక్కడ కూడా కాంప్లెక్స్ ఏర్పడితే కానీ చెప్పలేము. అది sp3నా dsp2 dsp2. ఓకే, ఇది స్క్వైర్ ప్లేనార్. ఓకే, సేమ్ ml4 ఆల్మోస్ట్ ఓకే స్ట్రక్చర్. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 5 sp3d 5 3 4 5 or dsp3. ఓకే, ట్రైగోనల్ బైపిరమిడల్ tbp ml5. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ml5. సో l l l l l. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6. కోఆర్డినేషన్ నెంబర్ 6 sp3 d2 or d2 sp3. ఇది ఏందన్నా octahedral. ఓకే, ml6 ml l l l 4 5 6. నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 7 sp3 d3 or d3 sp3. distorted octahedral ml7. ఓకే, దీని స్ట్రక్చర్ ఇక్కడ రాస్తున్నాను. m l l l l l l. ఓకే, ఇది l l l. ఓకే, ఇది జామెట్రీ నాన్న. దీని ఆధారంగా నెక్స్ట్ టాపిక్ ఉంటుంది, దీనిపైన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, ఇంకోటి అవుటర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ నాన్న. ఇన్నర్ outer orbital complexes. If the n-1d orbitals are involved in hybridization, ఇక్కడ hybridization ఇచ్చాను అది. If the n-1d orbitals are involved in hybridization, the complex is called inner orbital complexes. Okay, next, if the orbitals are involved, అంటే that means ns orbital or d orbitals involved in the hybridization, the complex is called outer orbital complexes. Okay, inner orbital complexes, outer orbital complexes. ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా అండి. నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మళ్ళీ మీకే వర్క్ ఉంటుంది. ఎస్టర్డే ఎగ్జాంపుల్స్ ఎవరు కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టలేరు ఇప్పటివరకు.